నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిషిత్ వడ్డిబోయిన, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, రినోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం హెరిడిటరీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ గురించి డిస్కస్ చేద్దామండి. బేసిక్గా ఇదొక ఇన్హెరిటెడ్ డిసీజ్ అండి. అంటే జనరేషన్ నుంచి జనరేషన్ పాస్ ఆన్ అవుతుందండి. మరి దీనికి కారణం ఏంటంటే BRCA1 అండ్ BRCA2 జీన్ మ్యుటేషన్స్. ఈ జీన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మన బాడీలో జరిగే DNA డ్యామేజ్ని రిపేర్ చేస్తుందండి. ఎప్పుడైతే ఈ BRCA1, BRCA2 మ్యుటేషన్ అక్వైర్ చేస్తుందో అప్పుడు ఆ DNA డ్యామేజ్ రిపేర్ చేయడం అనేది జరగదండి. దానివల్ల అబ్నార్మల్ క్యాన్సర్ సెల్స్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. మరి ఈ BRCA1, BRCA2 మ్యుటేషన్ ఉన్న వాళ్ళకి లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ 45 to 75% అండ్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ 20 to 40%. వీళ్ళల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ అండ్ ప్రొఫిలాక్టిక్ ఓవరెక్టమీ సజెస్ట్ చేస్తామండి. అయితే స్క్రీనింగ్ మాత్రం 30 years నుంచి ఫ్రీక్వెంట్గా మ్యామోగ్రఫీ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ సజెస్ట్ చేస్తుంటామండి. థ్యాంక్ యూ.